ప్రస్తుతం మెగా హీరోలంతా ఫామ్లో ఉండడంతో ఇండస్ట్రీ అంతా మెగా హీరోలతో కోలాహలంగా ఉంది. చిన్న సైజు క్రికెట్ లా ఉన్న ఈ మెగా హీరోలకి ఇప్పుడు కెప్టెన్గా మెగాస్టార్ చిరంజీవి జాయిన్ అవ్వడం ఈ టీంకి ఓ కల వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150. తాజాగా చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా చిరు 150 మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ని టైటిల్ని రిలీజ్ చేశారు. అలాగే అదే రోజున ఓ లగ్జరీ హోటల్లో చిరు బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇదిలా ఉంటే శిల్పకళ వేదికలో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ లేని లోటుని రామ్ చరణ్ తీరుస్తున్నాడని, రామ్ చరణ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న మెగాస్టార్ అని అల్లు అర్జున్ డైరెక్ట్గా కామెంట్ చేశారు. ఈ పరిణామానికి రామ్ చరణ్ సైతం షాక్ అయ్యాడు. అయితే ఫంక్షన్ అనంతరం ఈ విషయంపై చిన్న డిస్కషన్ జరిగిందని మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం. మరోసారి తనని ఆడియో ఫంక్షన్ వేదికలో ఇలా బుక్ చేయొద్దని అల్లు అర్జున్కి రామ్ చరణ్ సున్నితంగా చెప్పాడట. ఇది కూడా ఇద్దరి మధ్య ఫన్నీగానే చర్చలు జరిగాయని అంటున్నారు. అయితే ఇంతకాలం రామ్ చరణ్ని మెగా పవర్ స్టార్గా పిలుస్తున్నాము, ఆ తర్వాత మెగాస్టార్ అనే బిరుదు ఖచ్చితంగా రామ్ చరణ్కి చెందుతుందని అల్లు అర్జున్ స్వయంగా ప్రకటించడంతో మెగా హీరోల మధ్య ఎటువంటి విభేదాలు లేవనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలను తీస్తూ ముందుకు వెళ్తున్నారు. రామ్ చరణ్ బన్నీ చిత్రాల మార్కెట్ ఇండస్ట్రీకి పెద్ద ప్లస్. మూవీ సక్సెస్ కొట్టిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురవాల్సిందే. ఇద్దరికి సమాన స్టార్డమ్ ఉన్నప్పటికీ రామ్ చరణ్ని మెగాస్టార్తో పోల్చిన అల్లు అర్జున్ తీరు అభిమానుల్ని సైతం సంతోష పెడుతుందని అంటున్నారు. ఇక చిరు మూవీకి సంబంధించిన టైటిల్ ఖైదీ నెంబర్ 150 ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.